మహిళల ఆర్థిక స్వావలంబనకు బృహత్ ప్రణాళిక. మహిళలకు గుడ్ న్యూస్. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమానికి బృహత్ ప్రణాళిక చేపట్టినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో టీటీడీసీ కన్వీనర్ దుర్గారావు, డిఆర్డీఏ పీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా కుట్టు శిక్షణ కార్పొరేట్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ బుధవారం సందర్శించారు. ప్రాజెక్టులో శిక్షణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టనున్న వెదురు సాగు పైలట్ ప్రాజెక్టును మొక్కలు నాటి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వెదురు ద్వారా విస్తృత ప్రయోజనాలను 40 సంవత్సరాలు పూర్తిస్థాయి ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. మహిళల కోసం చేపల పెంపకం, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా విత్తసఖి శిక్షణా కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సందర్శించి మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏపీడీ జిలానీ, డిపిఎంఎస్ రాయ్, బాబురావు, భారత్, ఏపీఎం అనిల్ కుమార్, సకీనా ప్రియదర్శిని, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్న టీటీడీసీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు చూడడం జరిగింది. దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టిన ఏదైతే బ్యాంబూ మిషన్ ఉందో దానికి సంబంధించిన ఈ వెదురు నాట్లు కార్యక్రమం కూడా ఈరోజు జరపడం జరిగింది. ఈ బ్యాంబూ మిషన్ ద్వారా జిల్లాలో దాదాపు 1000 మంది మహిళా రైతుల్ని వాళ్ళు కాలు మీద నిలబడే విధంగా 4 సంవత్సరాల్లో మనము 4వ సంవత్సరాల నుంచి ₹1,00,000 దాకా ఆదాయం వచ్చే విధంగా ఈ బ్యాంబూ కల్టివేషన్ని మనం ప్రోత్సహించబోతున్నాము. ఈ బ్యాంబూ కల్టివేషన్ చూస్తే కేవలం 37 సెంట్లో 60 మొక్కల దాకా నాటుకొని 4వ సంవత్సరాల నుంచి దాని నుంచి పంట తీస్తూ దాదాపు ₹1,00,000 ఆదాయం పొందే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ మనం దాదాపు 760 మంది దాకా మహిళా రైతులు ఐడెంటిఫై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే 1000 మంది మహిళా రైతులు టార్గెట్ ఉందో అవి కూడా త్వరలో మనం అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాంబూ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వారు మార్కెట్ చేస్తూ ఇంకా ముందు చూపుతో తీసుకువెళ్ళడానికి డిఆర్డీఏ వారు సిబ్బంది, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టీటీడీసీ చూస్తే మనకి విత్తసఖి కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విత్తసఖి కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో కూడా, జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో కూడా 5 మంది ఎవరైతే యాక్టివ్ బిఓఎస్ ఉన్నారో, యాక్టివ్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి ద్వారా ఏదైతే సేవలు, బ్యాంక్ సేవలు కానీ, ఇన్సూరెన్స్ సేవలు కానీ, ఏదైతే సేవలు ఉన్నాయో వాటిని గ్రూప్ సభ్యులు అందరికీ కూడా అందించి వారు ఫ్యూచర్లో ఏదైనా ప్రత్యేక లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ చేపట్టాలన్నా, ఉదాహరణకి ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, లేకపోతే ఒక
పాడి పశువులు కొనుక్కొని దాని ద్వారా జీవించాలని అనుకునే వారికి ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అనే ఆహ్వాన లోపం ఉండడం వల్ల ఆ ఆహ్వాన లోపాన్ని తొలగించే విధంగా ఈ విత్త సఖీల్ని శిక్షణ కార్యక్రమం అందించి వీరి ద్వారా వారందరికీ కూడా ఈ ఆహ్వాన కార్యక్రమం కల్పించే విధంగా మనము ముందడుగు వేస్తున్నాము. దీని ద్వారా ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్, ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారీ కావాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఉద్దేశం ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఈ సంవత్సరం 5 లక్షల పారిశ్రామికవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లా తీసుకుంటే దాదాపు 30,000 మంది మహిళా ఆంటర్ప్రెనర్స్ ని తయారు చేసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో దీన్ని చక్కగా నిర్వహిస్తున్న పీడీ గారికి, అదేవిధంగా ఏపీడీ గారికి, ఇక్కడ ఏపీఎం మరియు మిగతా శిక్షణ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడలో ఏ ప్రాంతాలు, కాకినాడ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ప్రధానంగా మనము మెట్ట ప్రాంతాల్లోనే ఇవి అనుకూలంగా ఉంటాయి. సో మనం చూస్తే గండేపల్లి, ఏలేశ్వరం, ప్రతిపాడు, అదేవిధంగా శంకవరం, జగ్గంపేట ఇలాంటి మండలాల్లో, రౌతులపూడి మండలాల్లో మనము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న మన అవుట్కమ్ ని బట్టి మంచిగా మనకి ఈల్డ్స్ వస్తే వాటిని వేరే వివిధ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల్లో కూడా మనము తీసుకువెళ్ళడం జరుగుతుంది. గతంలో ఇన్కమ్ జనరేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండేయండి ఇక్కడ. గతంలో కలెక్టర్లు కూడా బాగా ప్రోత్సహించారు. తప్పకుండా దీని మీద దృష్టి సాధించడం జరుగుతుంది. ఈ రోజు నేను రావడం ఎందుకంటే ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏముంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఒక టైలరింగ్ యూనిట్ కూడా చూసుకొని రావడం జరిగింది. అలాంటి శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడే లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏ విధంగా మనము ప్లాన్ చేయవచ్చు అనేది కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. రాబోయే 1-2 నెలల్లోనే మనము మార్పు తీసుకురావడం ఖాయం. థ్యాంక్ యూ.